నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా కాకుంట్ల మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో స్వచ్ఛంద సేవకుడు సాకలి నాగన్న అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ అంబలి కేంద్రంను చిన్న చింతకుంట మండలం కో ఆప్షన్ సభ్యులు ఎన్టీ మహబూబ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, వనపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి కె విజయ్, రాములు, ఎస్ శేఖర్ గారితో కలిసి ప్రారంభించారు. ఈరోజు నాగన్న అంబలి కేంద్రం పెట్టి చాలా మందికి వేసవిలో ఈ సేవ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి గ్రామంలో ఇటువంటి నాగన్నలు ఉండాలని, అట్లా అంబలి కానీ మంచినీళ్ళు కానీ ఇవ్వడం వల్ల చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు నాగన్న ఎల్లప్పుడూ చేయాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ నమస్కారం. ఆలమూరు మండలం తెలుగుదేశం పార్టీలో ఫుల్ జోష్ అందుకుంది. మాజీ ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాస్, జొన్నాడ గ్రామ వైసీపీ అధ్యక్షులు గొలుగూరి ఈశ్వర్ రెడ్డిలతో పాటు గాజుల శ్రీను, పిల్లి అయ్యప్ప, చెల్లిబోయిన సురేష్ తదితరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పి గన్నవరం జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి తిరువూరు పట్టణంలోని 3వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు, వైసీపీ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి వాడు అంటే, ఒక నీటిలో ముసలి కోతి అవతరొడ్డుకు చేస్తామని అడిగితే సరే చేరుస్తానని చెప్పి ముసలి ఎక్కించుకున్నాడు. వీటి మీద ఎక్కించుకొని కొంత దూరం పోయినాక తినాలని చెప్పి ప్లాన్ చేస్తాను. అయ్యయ్యో అసలైన రుచికరమైన గుండెకాయనే నేను చెట్టు మీద పెట్టి వచ్చాను అని చెప్పి ఆ కోతి ఎట్టో కట్ట తెలివిగా తప్పించుకుంది. అట్లే ప్రజలు మొత్తం కూడా ఆయన ఉచ్చులో పడే పరిస్థితి లేదు. ముసలి టైప్లోనే ఆయన అక్కడే ఉంటాడు. ఆయనకి ఏమి దక్కదో, పదవి దక్కదు. మీకు ఎన్ని వాగ్దానాలు చేసినా కానీ ఆ వాగ్దానాలన్నింటి కూడా నీటి మూటలమ్మ. తప్పనిసరిగా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత మీద, ఆయన యొక్క నిజాయితీ మీద, ఆయన అన్నమాట అన్నట్టు నెరవేర్చేటటువంటి దాని మీద మీరు ఓటేయండి. చెప్పండి, 10 మందికి చెప్పండి. 10 మందితోటి మనం ఫ్యాన్ గుర్తుకు ఓట్లేపించి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే పేదరికం నుంచి పేదలంతా కూడా విముక్తి అవుతారు. పేదరిక నిర్మూలన జరుగుద్ది, సామాజిక న్యాయం జరుగుద్దని చెప్పి అందరికి చెప్పండి అమ్మా. నమస్కారం. అమెరికాలోని ఒరాగన్ రాష్ట్రం పోర్ట్లాండ్ సిటీలో గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ వారు అంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. 1100 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణంతో కార్యక్రమం ప్రారంభమైంది. రాబోయేటటువంటి మంగళవారం ఆరంభమయ్యేటటువంటి నూతన సంవత్సరం తెలుగు వారికి క్రోధి అని పిలువబడేటువంటి నామ సంవత్సరం. క్రోధము అంటే మనందరికీ తెలుసు కోపమని, కోపాన్ని కలిగించేటటువంటిది అనేటువంటి ఒక అర్థం. యాదృచ్ఛికంగా ప్రతి సంవత్సరం భారతదేశంలోని మనకి వారభేదం ఉండడం వల్ల నవనాయకులు మారిపోతూ ఉంటారు, రాజు మంత్రి మారిపోతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం విచిత్రంగా అక్కడ ఇక్కడ రెండు కూడా మంగళవారమే మనకి ఉగాది జరుగుతోంది. కనుక మంగళవారానికి అధిపతి కుజుడు అయ్యాడు కనుక మనకి ఈ సంవత్సర అధిపతి అంటే రాజు కుజుడు, మంత్రి సైన్యాధిపతి, అర్కాధిపతి మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు అయి ఉన్నారు. అలాగే కుజుడు సస్యాలకి
అలాగే రసమునకు కూడా అధిపతి ఆయనే. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తొలుత ఆలయ పురోహితులు అర్చకులు పంచాంగాలకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం యానం వాస్తవ్యులు బ్రాహ్మణ శ్రీ నాగభట్ల సుబ్రహ్మణ్యేశ్వర శర్మ పంచాంగం పఠనం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పవని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. వారి ఆదేశాల మేరకు వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, నమస్కారం, నేను మణికంఠ చిత్తూరు జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో నన్ను చిత్తూరు జిల్లాకి ఎస్పీగా బదిలీ చేయడం జరిగింది. నా ముందున్న మొదటి ప్రియారిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. సో దీనికోసం జిల్లాలో అన్ని రకాలుగా మన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరియు ఏవైతే సరే టీమ్స్ పనిచేస్తున్నాయో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా చూస్తుంటాము. అలానే ఎటువంటి గొడవలు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలా చూస్తాము. సివిజిల్ యాప్లో వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమసిపోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత. లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగియడానికే నేను ఇక్కడ ఉన్నాను. సో ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మన డయల్ 100 డయల్ 112కి కాల్ చేయవచ్చు. కొండాపురం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ప బలోపేతం చేసిన యువ నాయకులు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ అన్నవైపు యువత చూస్తోందని కొండాపురం మండలం కె సుగుణమంచిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకులు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.